నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఏ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ అశ్విని గురించి మాట్లాడుకున్నాం. ఇక భరణి నక్షత్రం మంచి పవర్ఫుల్ నక్షత్రంగా నక్షత్రం వింటూ ఉంటాం. చెప్పండి, భరణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? చాలా మంచి నక్షత్రం అమ్మ ఇది. కాకపోతే భరించడం కష్టం వీళ్ళని. మంచి నక్షత్రం. తిట్టారా, పొగిడారా? అది వాళ్ళు తీసుకోవాలి, మనం ఎందుకు తీసుకోవాలి? కరెక్ట్. మంచి నక్షత్రమే భరించటం కష్టం. ఓకే. సో భరించడం కష్టం అవుతుంది ఆ నక్షత్రం. ఎందుకంటే ఈ నక్షత్రంలో నామ నక్షత్రాలు కూడా ఉంటాయి. అంటే నక్షత్రం తెలియని వాళ్ళకి పేర్లతో కూడా లా, లీ, లో ఈ అక్షరాలతో కూడా భరణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఈ లాతో స్టార్ట్ అయిన పేర్లు ఉన్న వాళ్ళకు భరించడం కష్టం అవుతుంది. అవునా? అవును. వాళ్ళు ఒక పట్టుదల, పర్టికులర్ గా ఒక పట్టుదలతోటి ఈ పని అవ్వాలి, ఇది ఇలా అవ్వాలి, ఇది ఇలా జరగాలి అన్ని రాసుకుంటారు. ఏంటంటే ఇది భరణి నక్షత్రం అంటే శుక్రుడు నక్షత్రం చాలా యోగాన్ని, భోగాన్ని ఇస్తుంది. చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తుంది. ఎందుకంటే పుట్టడమే శుక్రమాదశతో పుడుతుంటారు కనుక సో ఆ యోగం వాళ్ళు ఏం అనిపిస్తారు చెప్పండి చిన్నపిల్లలకి. వాళ్ళ తల్లిదండ్రులకి ఆ యోగం కలుగుతుంది. తండ్రికి బాగుంటే తండ్రికి, తల్లికి బాగుంటే తల్లికి. అంటే శుక్రుడు వాళ్ళ జాతకంలో యోగాకారకుడై ఉండాలి. అక్కడ వాళ్ళ యోగకారకుడై ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఈ శుక్రమహాదశ వస్తుంది. వీళ్ళకి ఎంజాయ్ చేస్తారు. సో శుక్రమహాదశ వీళ్ళు పెరిగే కొద్దీ అన్ని దశలు వీళ్ళకి మంచి మంచి దశలన్నీ అయిపోతాయి. సో అందుకే వీళ్ళు తొందరగా సెటిల్మెంట్ కూడా తొందరగా అవుతుంది. సో కొంచెంత అహంకారం కూడా దానివల్లే వస్తుంది అనుకుంటాను నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ నక్షత్రాల్లో వీళ్ళు అన్ని చదవడము, ఎడ్యుకేషన్, తర్వాత సెటిల్ అవ్వడము, మ్యారేజ్ అవ్వడం, ఇష్టమైన అమ్మాయి అంటే మంచి అమ్మాయితో మ్యారేజ్ అవుతుంది. అంటే వీళ్ళకి అనుకూలమైన భార్య. అంటే ఇష్టమైన అమ్మాయి అంటే అందమైన అమ్మాయి అని కాదు, అందరూ మనకు అనుకూలమైన భార్య, అనుకూలమైన భర్త, ఇలా జరుగుతాయి ఖచ్చితంగా వివాహాలు. తర్వాత నుంచి వీళ్ళకి అప్పటి నుంచి ఆ ఫేస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇవి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. అంతవరకు కొంచెం బాగుంటుంది. దానివల్లే కొంచెం మరి అహంకారం వస్తుందా లేదా వాళ్ళకి, లేకపోతే దానివల్ల లేకపోతే మాకు ఇంతే, మేము ఇలాగే ఉంటాం అని చెప్పి ఒక డిసిప్లిన్గా అగ్రెసివ్ ప్లానెట్లో ఉన్న నక్షత్రం కనుక శుక్రుడు అంటే చాలా సాఫ్ట్ నేచర్, సాఫ్ట్గా మాట్లాడతారు, చక్కగా నిదానంగా ఉంటారు. కానీ వీళ్ళ తీరు అలా ఉండదు. మాట తీయగా ఉంటుంది, పని ఫాస్ట్గా ఉంటుంది. సో ఎందుకంటే కుజుడు క్షేత్రంలో ఉండడం వల్ల వస్తుందా, లేకపోతే అగ్రెసివ్నెస్, లేకపోతే వీళ్ళు నిజంగానే అలా ఉంటుందా అనేది నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నా వాటి గురించి. సో ఆ రీసెర్చ్లో తేలితే తప్పకుండా క్లారిటీ వస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు మెయిన్ గుణగణాలు ఏంటంటే వీళ్ళకు చాలా తొందరగా ఏ విషయాన్ని అలా అర్థం చేసుకుంటారు. అయస్కాంతం అంటుకున్న టక్కని అంటుకుంటుంది. అలా వీళ్ళు టెక్నిక్గా టక్కని ఆ విషయాన్ని ఈజీగా ఇది ఇంతేనా చేయగలం అని చెప్పేసి. సో ఎవరైనా దాని పనితీరు అర్థం చేసుకుంటే వీళ్ళు లాజిక్ అర్థం చేసుకుంటారు. ఈ లాజిక్తో చేస్తారు అంతే, దానికి ఇది చేయొచ్చు అని చెప్పి. అందువల్ల వీళ్ళు ఏ విషయమైనా ఫాస్ట్గా నేర్చుకుంటారు, ఫాస్ట్గా వదిలేస్తారు కూడా. ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారో అంత ఫాస్ట్గా వదిలేయగలరు. ఒక విషయాన్ని బాధపడుతూ అయ్యో దీనివల్ల నేను బాధపడుతున్నాను అనుకోరు. దీనివల్ల జరిగింది కనుక నెక్స్ట్ టైం దీన్ని ముట్టుకోకూడదు, దీన్ని వదిలేయాలి అని చెప్పి అదొక గిరిగేసి ఇంట్లో వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా చెప్పేస్తారు, ఆ విషయం ఎత్తకూడదు, ఎత్తడానికి వీల్లేదు అని చెప్పేసి. దీనివల్ల కొంచెం పరీక్ష కష్టం అని చెప్పారు స్టార్టింగ్ లో. ఎందుకంటే ఒక డిసిప్లైన్ పర్సన్స్ అని చెప్పవచ్చు, డిసిప్లైన్ గానే ఉంటారు. కొన్ని డిసిప్లిన్స్ ఇంట్లో అందరికి కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉండాలి అనేది అందరికి నచ్చదు. కొంతమంది అలా ఉండడమే వాళ్ళకి ఇష్టం. అలాంటి వాళ్ళు వీళ్ళు దొరికితే వీళ్ళు అదృష్టవంతులు. అలా భార్యాభర్త ఇద్దరు అలా ఉంటే, ఇద్దరు డిసిప్లైన్ పర్సన్స్ అయితే హ్యాపీ. లేకపోతే ఒక భర్త అయితే భార్య, భార్య అయితే భర్త బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఫ్యామిలీ విషయంలో ప్రాబ్లం ఉంటుంది. మిగతా విషయాన్ని బాగుంటాయి. బయట విషయాల్లో, బయట ఫ్రెండ్స్తో మాట్లాడే విధానంలో చాలా సాఫ్ట్గా చక్కగా మాట్లాడతారు. మాట ఎంత చక్కగా ఉంటుందంటే మనం వినాలనిపిస్తుంది, అంత చక్కగా మాట్లాడతారు. ఏ విషయమైనా ఇది ఇలా జరుగుతుందండి, ఇది ఇలా ఉంటుందని కోపం కూడా సాఫ్ట్గా చెప్పే తత్వం ఉన్న వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. కాకపోతే భరించడం కష్టం. ఎందుకనంటే అది ఆ మొండితనం మాత్రం ఎక్కడ వదలరు. ఇది ఇలాగే జరగాలని అది సాఫ్ట్గానే చెప్తారు, కానీ గట్టిగా చెప్పరు. సాఫ్ట్గా చెప్తే అది అలా అవ్వాలి, పని అయిపోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఈ రూల్స్ మాత్రం ఉంటాయి దగ్గర. డిసిప్లిన్స్ బాగా చెప్పాం కదా, డిసిప్లిన్ పర్సన్స్. ఇల్లు నీట్గా ఉండాలి, ఇంట్లో భార్య చక్కగా నిండుగా కనిపించాలి, ఇలాంటి విషయాలు ఉంటాయి. అలాగే భార్య ఎందుకంటే భర్తను అలాగే కోరుకుంటుంది, ఆయన అన్ని నాకు చెప్పాలి, అన్ని విషయాలు
ఆయన ఏం చెప్పకపోతే ఆవిడ మానసికంగా బాధపడుతుంటుంది. నాకు చెప్పలేదు, నాకు తెలియట్లేదు, నాకు ఏ విషయం అర్థం కావట్లేదు అనేసి. ఏదైతే భర్త భార్య దగ్గర కోరుకుంటాడో భార్య కూడా అలాగే భర్తను కోరుకుంటుంది అన్ని విషయాలు ఓపెన్గా చెప్పాలని. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి అలా ఓపెన్గా చెప్పే పర్సన్స్ దొరకరు. ఒకవేళ భార్య వచ్చింది అనుకోండి, భార్య బాధపడుతుంది ఆయన డిసిప్లిన్ భరించలేక. అలాగే భర్త వచ్చాడు అనుకోండి, ఆయన చెప్పే విషయాలు ఆమె చెప్పకపోవడం వల్ల ఆమె బాధపడుతుంటుంది. సో ఇది వీళ్ళకి భార్య మధ్య సమస్య. రైట్. ఇది చేయాలి వీళ్ళు. సో దీనికి పరిహారం వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఏం పరిహారం చేయాలండి? లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం అన్న. లక్ష్మీ నరసింహస్వామి ప్రతిరోజు నిత్యం ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి కవచం కానీ స్తోత్ర పారాయణ కానీ అండి చదువుకుంటూ ఉంటే, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఆ పరిహారం నుంచి బయటపడతారు. అంటే వాళ్ళ ఆ బాధ నుంచి బయటపడతారు ఈ పరిహారం చేయడం వల్ల. రైట్. చాలా అంటే లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్ర రూపం కాబట్టి ఆ స్వామిని కొలిచే విధానంలో ఫొటోస్ పెట్టుకోవచ్చా, విగ్రహాలు పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. ఏం చెప్తారు? లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలోనూ లక్ష్మీదేవి పక్కన ఉండాలి. పక్కన ఉండాలి. ఎప్పుడైతే ఒళ్ళో ఆవిడ కూర్చుంటుందో ఆవిడ ప్రశాంతం అయిపోయింది. ఆయన రూపం అలా ఉంటుంది, మనిషి ప్రశాంతం. ఆమెను చక్కగా పట్టుకొని కూర్చుంటుంది. ఆయన చక్కగా ఇలా చేయి వేసుకుని, నడుము మీద చేయి వేసుకుని ఆ అమ్మవారికి ఇలా ఒళ్ళో దగ్గర కూర్చోబెట్టారు ఆయన హృదయం దగ్గరగా. సో ఎప్పుడైతే ఆ హృదయం దగ్గర లక్ష్మీదేవి కూర్చుని ఉంటుందో అలా పూజించిన ఫోటోకి మన భార్య భర్తల మధ్యలో కూడా అలాంటి సంబంధం వస్తుంది. అంత ప్రేమ అనురాగాలు కలుగుతాయి వాళ్ళిద్దరికి. సో అందుకని లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం కానీ, లక్ష్మీ నరసింహ పారాయణ కానీ, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు కానీ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళాం. అహోబిలం కానీ లేకపోతే యాదాద్రి దగ్గర కానీ ఎక్కడైనా సరే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడం, అక్కడ నిద్ర చేయడం ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయాలి. అంటే దేవతలకి సంవత్సరం అంతా అంటే ఒక రోజు కింద లెక్క. అలాగే మనం వీడు ఒకసారి నిద్ర చేస్తే వీడు రోజు నిద్ర చేసినట్టు లెక్క వస్తుంది. అందుకని ప్రతిరోజు చేసినట్టు లెక్క వస్తుంది. క్షేత్రంలో ఒక పీస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది అని చెప్తారు. ఖచ్చితంగా ఉంటుంది. అటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది, వారికి కూడా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రం గురించి మాట్లాడతాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.